ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతువు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ యొక్క పంచానన యోగం వల్ల అక్టోబర్ 20 వరకు కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా డెవలప్మెంట్లు అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కడ కూడా మీకు ప్రభుత్వంలో మీకు రావాల్సినటువంటి జీతభత్యాలు ఏవైతే మిగిలిపోయినాయో ఆ జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వం మీకు తీర్చేయడం జరుగుతుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇన్సెంటివ్స్లు, బోనస్లు ఇవన్నీ కూడా వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా వీళ్ళని మెచ్చుకుంటుంది, వీళ్ళని ఉన్నత స్థితికి తీసుకొస్తుంది. ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. సొంత వృత్తులు చేసేటటువంటి వాళ్ళకు కూడా స్వతంత్రంగా వాళ్ళకు కూడా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ధన సహాయము, ధన లాభము అనేటటువంటిది వీళ్ళకు ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి చక్కగా. ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా వీళ్ళు కోరుకున్న చోట్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళకి నూతన స్త్రీతో పరిచయాలు ఏర్పడడం, తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళకి లబ్ధి పొందడము అనేటటువంటివి జరగడానికి ఈ మేషరాశి వాళ్ళకి ఉంటాయి. అయితే ఈ మేషరాశి వాళ్ళంతా కూడా జడ పదార్థాలు అన్నమాట. వీళ్ళకి ఎంతసేపు టేకింగ్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద కమాండింగ్ ఆఫీసర్ తెలుసు తప్ప ప్రేమ వ్యవహారాలలో వీళ్ళు కొంచెం వెనకబడి ఉంటారని చూడాలి. వీడియోలు పెడితే వాళ్ళ జాతకాలు వాళ్ళు తెలుసుకోవడానికే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించరు. ఈ మేషరాశి వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెం ఈ కుజుడు అధిపతి కాబట్టి, ఆ రాష్ట్రాధిపతి కాబట్టి అంత పెద్దగా ఈ వీళ్ళకి ఎంతసేపు పై ఆఫీసర్ చెప్పాలా, మనం వినాలా, ఈ మెంటాలిటీయే ఉంటుందన్నమాట. ఈ సెటప్పే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం వెనుకబడి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి టైమ్లీ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళ ప్రియురాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దే మే లూజ్ ద ఆపర్చునిటీ ఇన్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీ ఇన్ ద రైట్ టైం బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ డెసిషన్ ఇన్ ద రైట్ టైం అండ్ ఇట్ ఈస్ నాట్ వైజ్ డెసిషన్ అనమాట. వీళ్ళు తీసుకునే కొన్ని ఈ పంచానన యోగం వల్ల ఈ ఒక్క విషయంలో శుక్రుడు కేతువుతో కలిశాడు కాబట్టి వీళ్ళు నపుంసక మెంటాలిటీ ఉంటుందన్నమాట. చూద్దాంలే, ఇచ్చేద్దాంలే అని. ఈ లోపల జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క శత్రువుల బాధలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మరి మొక్కజొన్న షాపుల వాళ్ళు, తర్వాత చేపలు అమ్మేటటువంటి వాళ్ళు, మరి ఈ యొక్క పోర్క్ బిజినెస్, మటన్, చికెన్ షాపుల వాళ్ళు విస్తృతంగా బ్రహ్మాండంగా ఎదుగుతారు. ఆ తర్వాత చెప్పుల షాపుల వ్యాపారము, లెదర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, బ్యాగులు, జూట్లు ఇలాంటి వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి కోళ్ళ ఫారాల మేత ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ఎదుగుతారు. సాఫ్ట్వేర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, మరి టెక్నాలజీని ఉపయోగించేటటువంటి వాళ్ళు వీళ్ళు వెనకబడి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ఎదురింటి వాళ్ళ వల్ల, పక్కింటి వాళ్ళ వల్ల, తెలిసినటువంటి వాళ్ళ వల్ల వీళ్ళకి ఈ పంచానన యోగం వల్ల అక్టోబర్ 20 వరకు కూడా వీళ్ళకి పెద్దగా కోఆపరేషన్ ఉండదు. మానసిక అశాంతితో వీళ్ళు ఉంటారు. భార్యాభర్తల మధ్య వీళ్ళకి చక్కగా అనుబంధం అనేటటువంటిది దానికేం ప్రాబ్లం లేదు. కానీ మరి మొండిగా మీ యొక్క కౌంటర్ పార్ట్ అయినటువంటి మీ స్పౌజ్, మీ భార్యాభర్తలంతా కూడా వ్యతిరేక దిశలో వీళ్ళు
ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కంపాటబిలిటీ కొంచెం తగ్గుతుంది అని చెప్పాలి. అంటే నపుంసక లక్షణాలు వస్తాయన్నమాట వీళ్ళకి. నువ్వేదైనా చేసుకో, నేను ఏదైనా చేసుకుంటా, అంతే తప్ప ప్రేమానురాగాలు వీళ్ళ మధ్య కొంచెం సన్నగిల్లడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రాజకీయ ధురంధరులు వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు ఉంటుంది. మరి వాళ్ళ భార్యలంతా కూడా మొండిగా, బండగా వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మెంటల్ టెన్షన్స్తో ఈ మేషరాశి వారికి అసలే తక్కువ జుట్టు, ఈ టెన్షన్స్ వల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత టెన్షన్ ఉంటుంది. మైగ్రేన్ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి రోగం వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మనకి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. మరి ధనస్థానంలో ధనం మనకి ఎబ్బడి ముబ్బడిగా రావడం వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి రెండేసి ఇల్లులు కొనడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా కనుక మేషరాశి వాళ్ళు ఉండకపోతే కనుక వీళ్ళు రెండో ఇంట్లో మామూలుగా ఇల్లు కొనడం కాకుండా సెకండ్ ఫ్యామిలీలు కూడా సెటప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శుక్రకేతువులు ఏవైనా అంటే ద లాజిక్ ఇస్ శుక్రకేతువులు మొండిగా ఉండడము, వ్యభిచారము ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇందులో చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళతో మాట్లాడకుండా మగాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం. దీనికి పరిహారాలు ఏమిటంటే చక్కగా మనము ఈ యొక్క శుక్రుడికి జపం చేసుకోవడం, శుక్ర స్తోత్రాలు చదువుకోవడం, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెల్లని జాకెట్ ముక్క ఇచ్చి పేద బ్రాహ్మడికి మీరు గుళ్ళో శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోవడం. అలాగే ఆగ్నేయ దిశలో అఖండ దీపం పెట్టాలి, బూడిద గుమ్మడికాయ తీసి. మరి గ్యాస్ సిలిండర్ దగ్గర పెడితే పేలిపోద్ది అనమాట. కాబట్టి దూరంగా వంటగదిలో ఎక్కడైనా పెట్టవచ్చు, ఆగ్నేయ దిశలో పెట్టుకోండి. అలాగే ఈ యొక్క రావి చెట్టుకి మినిమం మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలంటే ప్రతిరోజు కూడా 108 ప్రదక్షిణలు 21 రోజుల పాటు చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీ కోరికలు తీరిపోయి అక్టోబర్ 20 వరకు కూడా మీరు అన్ని కోరికలు తిరిగి సూపర్ హీరోగా నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.